భక్తులారా, శబరిమలలోని ప్రతి నిర్మాణం, ప్రతి చిహ్నం, ప్రతి ఆచారానికి ఒక పరమార్థముంటుంది. అలాంటి ఆధ్యాత్మిక రహస్యంలో అత్యంత ప్రత్యేకమైనది శబరిమల ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభంపై ఎందుకు గుర్రపు బొమ్మ ఉంటుంది? దీనికి ఉన్న దైవికమైన అర్థమేమిటి? ఇవాళ వివరించబోతున్నాం. శబరిమల ధ్వజస్తంభం కేవలమొక ఆలయ చిహ్నం మాత్రమే కాదు, అది అయ్యప్పస్వామి క్షేత్రశక్తిని సూచించే పవిత్ర స్తంభం. ఈ ధ్వజస్తంభం పైభాగంలో గుర్రపు బొమ్మ ఉండటానికి ఒక గొప్ప పరమార్థముంది. స్వామివారు తురగవాహన ప్రియుడు. అయ్యప్పస్వామి తురగవాహనాన్ని ఇష్టపడతారు. అందుకే ఆయన వాజివాహనుడు అని కూడా పిలుస్తారు. రాత్రివేళల్లో స్వామి అదృశ్యరూపంగా భక్తులను రక్షిస్తారని పురాణ విశ్వాసం. పూర్వకాలంలో స్వామివారు శ్వేతవర్ణ అశ్వంపై స్వారీ చేస్తూ వనప్రాంతమంతా తిరిగి భక్తులకు ఎటువంటి అపాయాలు కలగకుండా కాపలా కాస్తారట. దుష్టగ్రహాలు క్షేత్రంలోకి రాకుండా రక్షణ. స్వామివారు అశ్వంపై తిరుగుతూ దుష్టశక్తులు, చెడుగ్రహాలు, వన్యమృగాలు భక్తులకు విఘాతం కలగకుండా కాపాడుతారని నమ్మకం. శబరిమల చేరుకునే భక్తుల రక్షకుడు అయ్యప్పస్వామి అదృశ్యస్వరూపంలో భక్తుల వెంట నడుకుంటూ వారిని సురక్షితంగా శబరిగిరి చేరుస్తారట. అందుకే ధ్వజస్తంభంపై ఉన్న గుర్రపు బొమ్మ స్వామి ఎప్పుడూ భక్తులను రక్షిస్తాడని సంకేతం. ఇది హరివరాసనం పాటలో కూడా స్పష్టంగా చెప్పబడింది. తురగవాహనం స్వామి. అయ్యప్పస్వామి తురగవాహనుడు, సౌందర్యమూర్తి, ఆపద్బాంధవుడు, ఆపదల్లో రక్షించే దైవస్వరూపం. అందుకే భక్తులు ఇలా ప్రార్థిస్తారు: ఆపద్బాంధవనే శరణం అయ్యప్ప, పదునెట్టాంబడి అధిపతియే శరణం అయ్యప్ప, సర్వరోగ నివారణ ధ్వనంతర మూర్తియే శరణం అయ్యప్ప. స్వామివారి కరుణ, రక్షణ, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబించే ధ్వజస్తంభం రహస్యం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడాన్ని మరివద్దు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు త్వరలో మీ ముందుకు తీసుకువస్తాం. స్వామియే శరణం అయ్యప్ప.